కేటీఆర్ పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు భాష మార్చుకోవాలని, లేకపోతే టీం బి వస్తే మీరు తట్టుకోలేరన్నారు. ఎక్సైరీ పార్టీని ఎంత బతికించాలనుకున్నా వృధా అంటూ విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ ను బ్రతికించలేరన్నారు. మీరు చేస్తున్న ఆరోపణలో మీరు చేస్తున్న ఏవైతే అంశాలు ఉన్నాయో అవి మీరు క్రియేట్ చేస్తున్నామని కూడా తెలుసు. ఎట్లా కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని కంచిగచ్చిబౌలి ఎట్లా క్రియేట్ చేసిండ్రో అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక ఈడియాటిక్ స్ట్రాటజీ, ఒక బుద్ధి లేని స్ట్రాటజీ తెలంగాణ సమాజానికి కన్ఫ్యూజన్ చేసే స్ట్రాటజీ మీరు చేస్తుండని తెలుసు. కేసీఆర్ చేత కాకనే కామ్ గా ఇంట్లో వండుకుంటూ 6 నెలలు చూద్దామన్నాడు, సంవత్సరం చూసిండు, సంవత్సరంన్నర చూసిండు. ఇక ఇట్లా కూడా రేవంత్ రెడ్డి గారు దొరకట్లేరు మీకు. ఎందుకంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఉండట్లేడు. పైగా ఇప్పుడు బీసీ బిల్లుతో దేశవ్యాప్త చర్చ అయింది. ఇది జీర్ణించుకోలేక మంచి పనులు జరిగినప్పుడల్లా తెర మీదకి తీసుకొచ్చి బండారం బయట పెడుతున్నట్టుగా ఏదో పెద్ద పొడింగి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఫోన్ ట్యాపింగ్ ఎదుర్కొని ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడతారు. మీరే అవినీతి అక్రమాల్లో కమిషన్స్ ఎదుర్కొని కమిషన్స్ అంటారు. ముగ్గురైనా నలుగురైనా మీరు ఎంతమంది వచ్చినా మీరు రేవంత్ రెడ్డి గారిని ఏమి చేయలేకపోగా మీ పరువు తీసుకుంటారనే మాట మాత్రం వాస్తవం. కేసీఆర్ గాని, కేసీఆర్ కుటుంబం గాని, కేసీఆర్ చుట్టూన్న వందమాగదులు గాని, లేకపోతే కేసీఆర్ కు సహకరించే శక్తులు ఏవైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఇక బతికించే పరిస్థితి లేదు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసుకున్నా అది గాలికి పోతాయి. ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడినా, ఏ రకమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడమే కాకుండా బండకేసి బాధితే పోయి ఇంట్లో పడిన పరిస్థితి ఉన్నది.